హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి బ్లాగ్స్. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మళ్ళీ విశాల్ మార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. విశాల్ మార్ట్లో కొన్న ఫ్రాక్ వేసుకొని విశాల్ మార్ట్కే బయలుదేరింది మా ఐకి పప్ప. నేను రావట్లేదేంటి అని చూస్తుంది అనమాట వెనకాల నుండి. సో మేమైతే విశాల్ మార్ట్కి బయలుదేరిపోయాము బైక్లో. మాకైతే జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ అంత దూరం అనమాట. వెళ్ళంగానే నేను దేని మీద పడతాను, ఫస్ట్ టీ షర్ట్స్ ప్లాజోస్ అనమాట. నా హెయిర్ స్టైల్కి ఏంటంటే ప్రస్తుతానికి నేను డ్రెస్లు వేస్తే బాగాలేదు, అందుకోసం నేను ప్లాజో సెట్టే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఒక ప్లాజో సెట్ అయితే నేను ఫస్ట్ తీసుకొని వచ్చాను కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్యాంట్ మీదకి ఇంకో పర్పుల్ కలర్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను. అదంతా సెట్ కాలేదు, పెద్దగా కొంచెం లూజ్గా ఏదో బాగాలేదని మా హస్బెండ్ చెప్పాడు. అందుకని దాన్ని మళ్ళీ పెట్టేసి ముందు వేసుకున్నదైతే తీసుకున్నాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రాగానే ఒక క్యాప్ కనిపించింది, అది ఐషు పాపకు పెడుతుంటే అస్సలు పెట్టించుకోలేదు అనమాట. సో నా గుండె హెయిర్ స్టైల్కి అది కొంచెం బాగుంటుందేమో అని అది పెట్టుకొని ట్రై చేశాను. ఇంకా దాని చుట్టూరే తిరుగుతుంది ఎక్కడ ఉంటే క్యాప్ అక్కడ. సో చూడండి, మళ్ళీ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాను అనమాట ఐషు పాపకి. ఇలా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ బాగుంటాయి కదా, ఇప్పుడు కొంచెం పెరిగే పిల్ల అలాంటివి యూజ్ చేయొచ్చు కదా అనేసి నేనైతే ఇక్కడ చిన్న హ్యాండ్ బ్యాగ్ని అయితే తీసుకొచ్చాను. దాన్ని అసలు ఇంకా తనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియదు కదా, అందుకోసం దాన్ని పీకి అవతలేయాలని చూస్తుంది అనమాట. సో చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో బ్యాగ్ వేసి ఉంటే. దాన్ని కూడా తీసేసుకున్నాను అనమాట. కాకపోతే ఇది ఆ వయసు కాదు, కాకపోతే బాగుంది కదా, నచ్చింది నాకైతే, అందుకనేసి తీసేసుకున్నాను అనమాట. సో అది వేసుకొని మాల్ మొత్తం తిరుగుతూ ఉంది కాసేపు. అప్పుడప్పుడు తీసేస్తుంది, అప్పుడప్పుడు వేసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాగ్, కాలేజ్ అదే చిన్నపిల్లలకి బ్యాగ్ వేస్తారు కదా, స్కూల్కి వెళ్ళే బ్యాగ్, దాన్ని కూడా ట్రై చేశాను అనమాట. ఊరికే అలా వేసి, అంటే అప్పుడే అవసరం లేదనుకోండి. సో ట్రై చేశాను అలా బాగుంటుందా లేదా అనేసి. నాకైతే నచ్చలేదు, కలర్ నచ్చలేదు అనమాట, అందుకని దాన్ని అక్కడే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ ఐషు వేసుకున్న ఫ్రాక్ని అయితే నేను ఇక్కడే తీసుకొచ్చానని ఇంతకుముందు షాపింగ్ చేసినప్పుడు చెప్పాను కదా. సో నెక్స్ట్ కూడా అలాంటివి నచ్చి, సో అలాంటి వాటిల్లోనే తీసుకుందామని ట్రై చేస్తున్నాను అనమాట. సేమ్ ఫ్రాకు, కొంచెం కలర్ డిఫరెంట్ అనమాట. అది వైట్లో వస్తే ఇది క్రీమ్లో వచ్చింది. సో ఇది కొంచెం 18 months to 24 months అట్లా అనమాట. సో ఐషు పాపకి వేసింది కరెక్ట్ సైజ్ తీసుకున్నాను. నాకు కొంచెం మూకల్ల అంటే ఇంకొంచెం లాంగ్ తీసుకోవాలేమో అనిపించింది అనమాట. లోపల షెడ్డీ అనిపిస్తుంది, దాన్ని ఏమేసి కవర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సేమ్ కలర్ డ్రాయర్ వేయలేమో అని అనుకుంటున్నాను. సో అర్థం కావట్లేదు అనమాట. సో ఐషు పాప తన బట్టలు తనే సెలెక్ట్ చేసుకునే వయసు వచ్చింది అనుకోవాలి. సో కొత్త బట్టలను చూసి కొత్త 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 అంటుంది అనమాట. అంటే నేను డ్రెస్లు వేసేప్పుడు కొత్త కొత్త అని చెప్తుంటాను కదా, అందుకోసం కొత్త కొత్త అని చెప్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈ ఫ్రాక్ని అయితే ఐషు పాపకి ట్రై చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నాను, ముందు మాదిరి కాకుండా ఇంకొంచెం లాంగ్ సైజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ వేసిన ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేను ఏ వేలో ఆలోచించి తీసుకున్నానో అది అలాగే అనిపించింది. కాకపోతే లోపల ఎలా కవర్ చేయాలో అదే అర్థం కావట్లేదు అనమాట. కొంచెం ఎత్తిన లోపల డ్రాయర్ అట్లా కనిపిస్తూ ఉంది. సో సేమ్ కలర్ వేస్తే అంత కనిపించదేమో, వేరే కలర్ వేసాను అప్పుడప్పుడు, అందుకే కనిపిస్తూ ఉందన్నమాట. సో దాన్ని ఎలా కవర్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ మేడమే వెతుక్కుంటుంది చూడండి, ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి తీసుకొస్తుంది, దాంట్లో వేస్తుంది. అర్థమైపోయింది అనమాట, షాపింగ్ చేసి మనకి నచ్చింది తీసుకొచ్చి అందులో వేయాలని. సో ఇక్కడ చూడండి, బ్యాగ్ని పట్టుకొని తిరుగుతుంది. షాపింగ్ మాల్ అంటే బాగా నచ్చింది, అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట ఏదో ఒక దాని దగ్గర. ఇక్కడైతే నెక్స్ట్ చెప్పులు వచ్చాయండి, కొత్త కొత్త చెప్పులు అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ వేరే తీసుకున్నాను కదా, ఈసారి చూస్తున్నాను అనమాట. వీటి కాస్ట్ అయితే చాలా 99 రూపీస్కే వస్తున్నాయి అనమాట, తక్కువే అనిపించింది నాకైతే. ఈ ఎలాస్టిక్ లాగా కాకుండా నెక్స్ట్ బెల్ట్ లాగా కూడా ఇచ్చారు. లాస్ట్ వెళ్ళినప్పుడు ఎలాస్టిక్ ఉన్నవైతే తీసేసుకున్నాం అనమాట, ఈసారి బెల్ట్ వచ్చింది, అవే వేయాలి. సో చెప్పులు అయితే మీకు చూపిస్తున్నాను అంతే, చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చాయి అని. నేను ఇక్కడ చూస్తుంటే అక్కడ ఏవో చెప్పులు ఎత్తుకొచ్చి ఆల్రెడీ వేసింది, మళ్ళీ వేసినవి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి అంటే కింద వేసేస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. అక్కడ ఒక బొమ్మ పెట్టుంది, దాన్ని అయితే ఎత్తుకునింది అనమాట. సో నచ్చిందేమో అని అలాంటి బొమ్మల్లో ఇంకో బొమ్మ అయితే తీసుకున్నాను. చూడండి, నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మీకు ప్లాజో సెట్ వేసుకొని చూపిస్తున్నాను. చాలా బాగా నచ్చిందనమాట నాకు ఇదైతే. ఎప్పుడు ప్లెయిన్ టీ షర్ట్సే ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఏమైనా గీతలు ఉన్నా కానీ ఇలా డిజైన్ ఉంది కానీ ట్రై చేద్దాం అనుకున్నాను, చేశాను. నెక్స్ట్ ఈ పింక్ కలర్ తీసేసుకున్నాను అనమాట. పర్పుల్ అక్కడే పెట్టాను, పింక్ అయితే తీసుకున్నాను. సో ఈ పింక్ ఎం సైజ్ ఉండే, నా సైజ్ లేదు, ఎల్ సైజ్ లేదు. చాలా వెతికి లాస్ట్లో అయితే దొరికేసింది అనమాట. భలే హ్యాపీ అనిపించింది. దీనికి ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ప్యాంట్ని అయితే చూద్దాం అనుకున్నాను.
సో నేనైతే ఇప్పటికి ప్రస్తుతానికి లైట్ స్కై బ్లూ కలర్ అదైతే వేసాను అనమాట. సో అక్కడైతే నేను ఆ కలరే దానికి వేద్దాము అనుకున్నాను. సో నెక్స్ట్ చూద్దాము ఏ కలర్ సెట్ అయితే ఆ కలర్ వేసేసుకుంటాను దాని మీదకి. ఇదైతే డీసెంట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఎప్పుడు ఎవరు ట్రై చేయని కలర్ ఏమో అని అనిపించింది. ఇదైతే చాలా బాగుంటుంది అనిపించింది. కాకపోతే నేను చేసిన షార్ట్ వీడియోలో అయితే ఇంకా కొత్త టీషర్ట్ కదా వేసుకోవాలనిపించింది. దానికి స్కై బ్లూ ప్లాజో అయితే వేసేసాను అనమాట. ఇక్కడ నేను వీడియో చేస్తూ ఉంటే నా మధ్యలో దూరిపోతుంది అనమాట. అదొక గేమ్ లాగా అయిపోయింది దానికి నేను అలా చేస్తుంటే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిల్లో మీదకి బెడ్షీట్ తీసుకున్నాను. ఇదైతే 299 రూపీస్ పడిందండి బెడ్షీట్. అలా ముట్టుకుంటే ఎలా ఉందంటే అచ్చం బెలూన్ ఎలా ఉండిద్దో, బెలూన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి క్లాత్ అనమాట. సో చాలా బాగుంది. ఒక ఫిల్లో కవర్ వచ్చింది. ఫిల్లో అయితే చాలా సాఫ్ట్ రూయి అంటారు కదా, దూది అలాంటిది అనమాట. వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు. ఇదైతే 99 రూపీస్కే ఫిల్లో తీసుకున్నాను. ఒకటే తీసుకున్నాను. ఈ సింగిల్ బెడ్షీట్ మీదకి కాబట్టి తీసుకున్నాను అనమాట. నేను ఇంతకు ముందు చేశాను కదా, ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి అది ముందు చేశాను అనమాట. సో ఇప్పుడు మొత్తం కాస్ట్తో సహా చెప్దాం అనేసి కాస్ట్తో సహా చెప్తున్నాను. సో ఈ ప్లాజో అయితే 299 రూపీస్ పడింది. ఇందాక చూపించినప్పుడు కాస్ట్ చెప్పలేదు కదా, అందుకోసం. ఇది 300 అంటే 1 రూపీ తక్కువ 299 రూపీస్ పడింది అనమాట. సో దీనికి కాంబినేషన్ నేను ఇది తీసుకున్నాను కదా, ఇదెంత కాస్ట్ పడిందంటే టీషర్ట్ 199 రూపీస్ పడింది. 199 రూపీస్ అనమాట. సో చూడండి, ఈ రెండింటికి కాంబినేషన్ సెట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. మొత్తం సెట్టే తీసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. ఆ సెట్ తీసుకుంటే ఏంటంటే మోకాల దగ్గర ప్యాంట్లు నాకు ఎందుకు మోకాల దగ్గర కొంచెం లూజ్గా అయిపోయినట్టు అనిపిస్తాయి అనమాట. అందుకే నేను సెట్ ప్యాంట్ని అస్సలు తీసుకోను అనమాట. మొత్తం టీషర్ట్ ప్యాంటు సెట్. ఈ ప్లాజో ఇవైతే నేను మంచిగా వేసుకుంటాను అనమాట, నాకు నచ్చుతాయి కూడా. సో ఇది కూడా డిమార్ట్ అంట విశాల్ మార్ట్లో తీసుకునే టీషర్ట్ అండి ఇది కూడా. సో ఇక్కడ చూడండి, ఇది ఒక కుందేలు వచ్చింది. ఈ కుందేలు కోసము అండ్ పింక్, లైట్ పింక్ కానీ డార్క్ పింక్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం నేను పింక్లో ఏమొచ్చినా ఫస్ట్ పింక్లో ఏమన్నా టీషర్ట్స్ ఉన్నాయా అని చూస్తాను అనమాట. సో పింక్ టీషర్ట్స్ అయితే ఎక్కువ తీసుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను అనమాట. సో ఈ ప్లాజో సెట్ మీకు ఎలా అనిపించింది? ఇది బాగుందా, లేకపోతే దీన్ని ఈ కలరు సెట్ చేశాను అనమాట, ఇది బాగుందా? మెరూన్ కలర్ ప్యాంట్ వేద్దాం అనుకున్నాను కానీ అది ప్లాజో అయితే నేను తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టేశాను, క్లాత్ కొంచెం బాగాలేదనేసి. అది అలా అయిపోయింది అనమాట. సో టోపీ చూడండి, మా ఇష్టపప్పకి టోపీ. ఇదైతే 99 రూపీస్కి పడింది అనమాట. సో 99 రూపీస్ టోపీ. సో చూడండి, ఇక్కడ బొమ్మ వచ్చి ఐషుకి బాగా సెట్ అయినట్టు అనిపించింది, అందుకే తీసేసుకున్నాను అనమాట 99 రూపీస్కి. అదే నాన్న అసలు గోల కూర్చోనన్న మంచిగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐషు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా 99 రూపీసే పడింది. కొత్త డ్రెస్సులు అంట, చూసేయండి మీరు. ఐషు చూపించినాడా కొత్త ఇది నాన్న చూపించాలి. ఐషు గారి ఫ్రాక్ ఇది మమ్మీది నాన్న, ఇది ఐషుది. ఇక్కడ చూడండి, ఐషు బాబు కొత్త డ్రెస్. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో కొత్త డ్రెస్ అంటే. ఇక్కడ పెట్టినా, వా సూపర్ మమ్మీ, చాలా బాగుంది నాన్న. హ్యాండ్ బ్యాగ్ కొత్తదా నాన్న? కొత్తదా? ఇవి ఐషుగడికి తీసుకున్న ఫ్రాక్, ఇంకా బొమ్మ. ఇదైతే ఈ బొమ్మ అయితే 299 రూపీస్ పడింది. కాకపోతే ఇలాంటి చిన్న బొమ్మ ఆడపిల్లలు ఉన్నాయి ఇంట్లో, ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండి అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం మా ఐషుగడి కోసం ఈ బొమ్మను అయితే తీసుకున్నాను. చాలా ఖుషి అయింది అనమాట ఈ బొమ్మ తీసుకున్న తర్వాత, చాలా హ్యాపీ ఫీల్ అయింది. వెళ్ళిపోనాను తీసే. ఇవి అన్ని 99 రూపీస్ అయితే పడ్డాయి అనమాట. కొత్త నువ్వు అటు వెళ్ళు నా బాబు, కొత్త డ్రెస్సులు నువ్వు. సో ఈ ఫ్రాక్ అయితే ఇంతకు ముందు తీసుకున్న ఫ్రాక్ నచ్చి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏజ్ అంటే 18 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు ఉన్న తీసుకున్నాను ఫ్రాక్ అయితే. ఇది 219 రూపాయలు అయితే పడింది, ₹1 తక్కువ, 220 రూపీస్ పడింది అనమాట. సో చాలా బాగుంది, వేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట ఇలాంటివి. సో ఇంకా మాకు ట్రైన్లలోకి అలా కొంచెం పెద్ద వాటర్ బాటిల్ కావాలనేసి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చి 59 రూపీస్ పడింది, 1.5 లీటర్ అంట. సో చూడండి, ఇంకా ఐసింగ్ మాల్స్ అండి, వీటిని అయితే తినని చోటు లేదు, తినేస్తుంది బాగా. ఇప్పటి నుండే కుల్ఫీలు తినేస్తుంది మా ఐషు పాప.
ఇలా తీస్తుంది, ఇలా కొరికి 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 పెడుతుంది బాగా. సో ఇది కూడా 99 రూపీసే. కుల్ఫీ చేద్దామని నేనైతే తీసుకొచ్చాను అనమాట. సో ట్రై చేద్దామని, ఇంతవరకు నేను ఎప్పుడు కుల్ఫీ ట్రై చేయలేదు. ఇక్కడ ఎక్కువ పాలు కూడా వస్తుంటాయి కదా, సో వాటితోటి కొంచెం ట్రై చేద్దాం యూట్యూబ్లో చూసి. ఆయుష్గాడికి ఫస్ట్ టైం కుల్ఫీ తినిపిద్దాము అనేసి నేను ఎత్తి తీసుకొచ్చుకున్నాను అనమాట. సో చూడండి దీని మీద ఎంత ఇంట్రెస్ట్. కావాలి కావాలి కావాలి. ఇది ఏందేనా, ఇది ఏందనుకున్నా. సో ఇవ్వండి మా విశాల్ మార్ట్ షాపింగ్ అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి మా ఐషు గారు తీసుకున్న ఈ ఐటమ్స్లలో మీకు ఏది నచ్చింది కామెంట్లో అయితే చెప్పేయండి. సో బాయ్ చెప్పనా, బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ చెప్పు అక్కడ, బాయ్ ఫ్రెండ్స్ అను. చెప్పవా బాయ్ చెప్పవా నాన్న, బాయ్ చెప్పు. వాళ్ళు ఇక్కడ చూడనా, వాళ్ళకి బాయ్ చెప్పు. ఫ్రెండ్స్ బాయ్ అను, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడు. చూడట్లేదు అసలు, వీడియోస్ అయితే చూడట్లేదు. ఇదిగా ఈ బొమ్మలు, దీని పేరు బాబు అంట. ఒకసారి బుజ్జి అంటది, బాబు అని ఎవరు నేర్పించారో తెలీదు, దీన్ని బాబు అంటది. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ముగిచ్చేస్తున్నానండి. బాయ్ బాయ్, మళ్ళీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా మా నుండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.